సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. సోమవారం నాడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మార్కెట్ ప్రారంభం టైంలో అంటే మార్నింగ్ 9:30కి మార్కెట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మార్కెట్లు ప్రారంభం అయ్యే నాటికి అంటే ఆల్మోస్ట్ 9:30 తర్వాత మార్కెట్లు దాదాపు సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు నష్టపోవడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మోదీ గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా ఆందోళనలో పడ్డాయి. అసలు మోదీ గారు ఎటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చారు, అందుకు మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి ఏంటి అన్న దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనకున్న అప్డేట్ ప్రకారం సూచీలపై బేర్పట్టు సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్ అంటూ కూడా మనకు అప్డేట్ అందుతోంది. దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ కోవిడ్ కాలం నాటి చర్యలను ప్రస్తావించడం ఇక్కడ ప్రధాన అంశంగా మార్కెట్లను డౌన్ ఫాల్ లోకి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా యుద్ధం ముగింపు విషయంలో ఇరాన్ శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో ఒక్కసారిగా మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ అంతా కూడా అప్రమత్తం అయిపోయారు. ఇక చమురు ధరలు బగ్గుమనడంతో మన సూచీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. దాంతో ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు సెన్సెక్స్ 1000 పాయింట్లు కూడా ఫాల్ అవ్వడం జరిగింది. సో ఇవాల్టి మార్కెట్ ఫాల్ కి ప్రధాన కారణం 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో కోవిడ్ కాలం నాటి చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదివారం ప్రస్తావించారు. అదేవిధంగా ఇరాన్ శాంతి ప్రతిపాదనలను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం, అండ్ మూడవది వచ్చేసి చమురు ధరలు భగ్గుమనడం. ఈ 3 ప్రధాన కారణాలు ఇవాళ మార్కెట్లను ఒక రేంజ్ లో కిందకి తీసుకెళ్లిపోయాయి. అదేవిధంగా ఉదయం 9:37 సమయంలో సెన్సెక్స్ 961 పాయింట్లు క్షీణించి 76,365 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వస్తే 276 పాయింట్లు పతనమై 23,903 వద్ద ఉంది. ఇక నిఫ్టీ సూచన అంటే నిఫ్టీ ఇండెక్స్ లో ఇవాళ మేజర్ గా చూస్తే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎన్టీపీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు బాగా లాభాల్లో ఉన్నాయి. అదేవిధంగా టైటన్ కంపెనీ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎస్బీఐ, ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు బాగా నష్టాల్లో కదలాడుతూ ఉన్నాయి. ఇక ఈ మధ్య కాలంలో చూసినట్లయితే డాలర్ వర్సెస్ రూపీ అనేది కూడా మార్కెట్లను బాగా డౌన్ ఫాల్ లోకి తీసుకెళ్తుంది. ఎప్పటికప్పుడు కూడా డాలర్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, రూపీ కూడా బాగా డౌన్ ఫాల్ అవుతుంది. కారణం ఏంటంటే బయట దేశాల నుంచి మనము ఈ చమురు కొనుగోలు కానివ్వండి, అదేవిధంగా బంగారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానికి మనం డాలర్స్ లో అమౌంట్ పే చేయడం కూడా ఇక్కడ డాలర్ స్ట్రెంథన్ అవ్వడము, రూపీ డౌన్ ఫాల్ అవ్వడం కూడా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అసలు మోదీ పిలుపు వల్ల మార్కెట్లు ఎందుకు ఫాల్ అయినాయో చూస్తే పలు దేశాల్లో యుద్ధాల వల్ల అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని ఏడాది పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నిన్న ఆదివారం నాడు మోడీ గారు ఒక మాట చెప్పారు. కోవిడ్ నాటి సిచ్యువేషన్స్ ను ఒక్కసారిగా ఆయన గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ఒకసారిగా కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఈ సందర్భంలో 1 సంవత్సరం పాటు ఎవరు కూడా బంగారం కొనుగోలు చేయవద్దంటూ కూడా ఆయన ఇచ్చిన ఒక్క పిలుపు ఇవాళ ఎంటైర్ మార్కెట్స్ ఆందోళన వ్యక్తమయ్యేలా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వర్క్ ఫ్రం హోము, వర్చువల్ మీటింగులు మళ్ళీ పెరగాలి, వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలి, చమురు వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందంటూ కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. సో ఈ నేపథ్యంలో ముందు అంటే రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి ఏదైనా కీలక ప్రస్తావన వస్తుందా అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సరిగ్గా ఒక 6 సంవత్సరాల క్రితం 2020 లాక్డౌన్ నడుస్తున్న సందర్భంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేశారు అన్న దిశగా ఆయన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రజా రవాణాను వినియోగించాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని విరివిగా ఉపయోగించుకోవాలి, పర్సనల్ వెహికల్స్ తగ్గించి మనం ఈ పొల్యూషన్ కూడా తగ్గించుకోవాలి, అదేవిధంగా బంగారం కొనుగోలు కూడా తగ్గించుకోవాలి, అండ్ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలి, అదేవిధంగా వర్చువల్ మీటింగుల్లో మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అన్ని పనులు కూడా చూసుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన ఒక్క మాట ఇవాళ ఎంటైర్ మార్కెట్స్ ని
ఒక ఒక రేంజ్ లో కిందకి తీసుకెళ్లిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఫాల్ కి మరొక రీజన్ కూడా చూసినట్లయితే అమెరికా ఇరాన్ మొండి వైఖరి, యుద్ధం ముగింపు విషయంలో అమెరికా ఇరాన్ పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. అంటే గత 2 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గట్లేదు. అటు అమెరికా వెనక్కి తగ్గట్లేదు, ఇటు ఇరాన్ కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గట్లేదు. సో ఎప్పటికప్పుడు హార్మోజ్ కి సంబంధించినటువంటి ఆ జల మార్గాన్ని ఒకరోజు తెరుస్తున్నామంటారు, లేదంటే మరి ఇంకో 10 రోజులు మూసివేస్తామంటారు. సో ఇటువంటి కీలక ప్రకటనలు కూడా ఎంటైర్ మార్కెట్ ని కూడా బాగా ప్రభావితం చేస్తున్నాయి. అండ్ యుద్ధానికి విషయంకి వస్తే కూడా ఎవ్వరు సయోధ్యకి ముందుకు రావడం లేదు, ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. అందుకనేసి ఆల్మోస్ట్ గత 2 నెలల నుంచి మార్కెట్లంతా కూడా చాలా అన్సర్టనిటీలో ట్రావెల్ అవుతున్నాయి. అదేవిధంగా ఇరాన్ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఆ దేశ శాంతి ప్రతిపాదనలు ట్రంప్ తోసిపుచ్చారు. మరోవైపు అమెరికా అసాధ్యమైన డిమాండ్లు చేస్తోందని ఆరోపిస్తూ అగ్రరాజ్య ప్లాన్ ను ఇరాన్ కూడా తిరస్కరించింది. సో ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు 4% మేర పెరిగాయి. సో మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ హార్మోజ్ జలసంధిని ఇరాన్ తన గుప్పెట్లో పెట్టుకోవడము. సో ఎందుకంటే ఇక్కడంతా కూడా ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలకు వెళ్ళే చమురు నిల్వలు అంతా కూడా హార్మోజ్ జలమార్గం నుంచే బయట దేశాలకు వెళ్ళాయి. సో ఈ హార్మోజ్ జలసంధి కంప్లీట్ గా ఇరాన్ చేతిలో ఉండడము, ఒకవైపు యుద్ధానికి సంబంధించి ఎవరు ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఏ పరిస్థితి ఎవరు తేల్చలేకపోతున్నారు. అటు అమెరికా వెనక్కి తగ్గట్లేదు, ఇటు ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, హార్మోజ్ జలసంధి కొంత అక్కడ కూడా కొంత అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఏర్పడడం, దీని కారణంగా చమురు రవాణా కొంత మందగించడం, చమురు సప్లై కొంత మందగించడం, సో తద్వారా చమురు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది ఇవాళ మన ఎకానమీలో చాలా పెద్ద అంశంగా కూడా ప్రస్తావిస్తున్నారు. సో మొత్తానికి ఇవాళ మార్కెట్లకు చెప్పాలంటే మోదీ గారు ఇచ్చిన ఒక పిలుపు అయితే మాత్రం, అంటే కోవిడ్ నాటి సిచ్యువేషన్స్ మళ్ళా రాబోయే రోజుల్లో ఏమన్నా చూస్తామా ఏమో అంటూ కూడా ఆయన ఒక హింట్ ఇచ్చారు. ఈ ఒక్క హింట్ అనేది మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ని కొంత ఆలోచనలో పడేలా చేసింది. అదేవిధంగా ఏకంగా దేశ ప్రధాని గారే బంగారం 1 సంవత్సరం పాటు కొనకండి అంటూ నిజంగా ఆయన ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రతి ఒక్కరిని ఆలోచించలేసిన, అంటే అటు ఒక సామాన్యుడు కానీ అదేవిధంగా మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ప్రధాని మోదీ గారు ఎందుకు ఇటువంటి విషయాలను ఇప్పుడు ప్రస్తావించారు, సాక్షాత్తు దేశ ప్రధాని బంగారం కొనకూడదంటూ ఆయన ఎందుకు చెప్పారు, అంటే కోవిడ్ నాటి సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా ఎక్కువయ్యే అవకాశం ఉందా అంటూ కూడా ఇటువంటి స్పెక్యులేషన్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు నడుస్తుంది. సో మొత్తానికి ప్రధాని మోదీ గారే అటు బంగారం కొనకూడదంటూ చెప్పిన ఈ యొక్క అంశం ఇవాళ మార్కెట్లో అయితే మాత్రం చాలా గట్టిగా ఫాలో అయ్యేలా చేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.